హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశభక్తికి, త్యాగానికి, ధైర్యానికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవితం ప్రతీక అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. జమ్మూ కాశ్మీర్ భారత్లో సంపూర్ణ విలీనానికి ముఖర్జీ తన జీవితాన్ని అంకితం చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయాలు ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ముఖర్జీ గారు లేకుంటే మొత్తం బంగ్లాదేశ్లో కలిసేది. ఆ రోజుల్లో బెంగాల్ ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి హిందువులందరినీ కూడా అక్కడ వారిని ఊతకోత కోస్తూ ఉంటే, వారిని అక్కడ ఉండనీయకుండా చేస్తూ ఉంటే వారందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రాంతం వచ్చారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఆ బెంగాల్ పార్టీషన్ ఆపి ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ఈరోజు మనకు మిగిలినటువంటి పరిస్థితి ఉన్నది. వారి త్యాగాలు దేశం కోసం చేశారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేషన్ ఫస్ట్ ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో ఆ నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఆలోచన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వచ్చారు. ఒక విద్యావేత్తగా 33 సంవత్సరాలనే కలకత్తా అయినటువంటి వైస్ ఛాన్సలర్, ఒక ఫైనాన్స్ మినిస్టర్గా వారికి ఉన్న ఆలోచనలు వికసిత భారత్ అనేటటువంటి బీజము అక్కడి నుంచి వికాసం కావాలని చెప్పేసుకున్నాం. ఒక అకాడమిషియన్గా ఒక రాజకీయాల్లో వచ్చి ఎమ్మెల్సీగా ఉండి బెంగాల్లో, తర్వాత సెంట్రల్లో మినిస్టర్గా ఉండి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదానం జరిగినటువంటి రోజున అంటే నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు దేశం ముఖ్యం. దేశం సమైక్యత ముఖ్యం. పదవి కోసం పాకులాడే రాజకీయం నాకు అవసరం లేదు అని ఆయన ఏక్ దేశ్ మే దో నిషాన్, दो विधान, दो प्रधान, नहीं रहेंगे नहीं चलेंगे అని కాశ్మీర్లో బలిదానమయ్యారు. కాబట్టి ఆయన కలలు, ఆయన స్వప్నాన్ని నెరవేర్చింది నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆర్టికల్ 370 రద్దు చేసి ప్రపంచానికే కనువిప్పు చేసినారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, అలాగే పాకిస్తాన్ కూడా ఇంకెప్పుడు కూడా కాశ్మీర్ గురించి ఆలోచన లేకుండా ఆర్టికల్ 370 రద్దు చేసి ఆయన మన యొక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించడం, అది ఆయనకు నిజమైన నివాళిగా నేను భావిస్తూ ఆయన కలలు స్వప్నం స్వాకారమైనవి. కాబట్టి మనందరం కూడా ఆ జాతీయవాదాన్ని బలపరచాలి.